మహానగరం. ఇక్కడికి అన్ని ప్రాంతాల వారు బ్రతకడానికి వస్తుంటారు. ఇక్కడ గల్లీ గొడవల దగ్గర నుండి ఇంటర్నేషనల్ స్మగ్లింగ్స్ వరకు అన్ని రకాల నేరాలు జరుగుతుంటాయి. వాటికి సామాన్య మానవులు బలవుతూనే ఉంటారు. అలాంటి వారిలో అర్జున్ ఒకడు. ఏంట్రా డైలీ పొద్దు పొద్దున ఈ టార్చర్ నాకు. ఏముందిరా? ఏముంది? తన్ని చూస్తుంటే గుండెల్లో ఏదోలా ఉందిరా. ఈ మాట గత 3 సంవత్సరాలుగా వింటున్నా. నాకు మాత్రం ప్రతిరోజు కొత్తగా కనిపిస్తుందిరా. నా బతుకు సడా మనసులో మాట్లాడుకుంటూ కనిపించేస్తుంది వీడికి. అది నాకు ముందే తెలుసురా. ఎక్కడ? ఎస్! ఓ సారీ సారీ సారీ. అరే మామ తొందరరా, తొందర ఎక్కు. అరే పోనీ, తొందర పోనీ, పోనీ పోనీ పోనీ. జగన్ దగ్గర రే జగన్. ఎవ్వర్రా వాడు? ఏ బస్సు పూరడే అన్నా? వాడు నాకు ప్రాణాలతో కావాలి. సత్తిగాడు ఫోన్ అన్నా. అన్నా దుర్గేశన్న కొడుకు. వాడి బాడీలో పార్ట్స్ తీసైన వాడిని ప్రాణాలతో తీసుకురండి. నా కొడుకుని నడి రోడ్డులో నేనే నరకాలి. రేయ్, మీరు చంపుతానంటే చావడానికి ఎవరు రెడీగా లేడిక్కడ. రండ్రా చూసుకుందా. చెప్పు. ఏమైంది బే? మామ అక్కడేమో మన కాకాగాడు ఎదుగుతున్నాడు. వాడికి దొరికేమనుకో కత్తి తీసుకొని కసాబిసా 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 బొడుతాడు. ఇక్కడేమో వీడి అమ్మాయితో ప్రియరాగానే గుండెలను గుచ్చుకున్న ఈవేరా అని రొమాన్స్ చేస్తున్నాడు. నాకేమో ఇక్కడ వస్తే కాలిపోతుంది మామ. ఏం చేయాలి తెలియక స్వాతి ముచ్చుల కమలాసనలాగా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అని పాట పాడుకున్నాం మామ. బాబు మీ లవ్ స్టోరీ అయిపోయిందా? ఎక్కడ్రా వాడు? వచ్చాడురా. రండ్రా 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 రండ్రా.